హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సన్న కలెక్షన్. దిస్ ఈస్ వన్న. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నాం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేసేయండి. సో ఈరోజు వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఇయర్ రింగ్స్ అండి. అలాగే కొన్ని రోజ్ గోల్డ్లో కూడా ఉన్నాయి. సో ఏవైనా 3 సెలెక్ట్ చేసుకోండి. 3 వచ్చేసి 399 రూపీస్ అండ్ 5 వచ్చేసి 550 రూపీస్. సో 3 కావాలంటే 399 రూపీస్ పే చేసేసేయండి. మీకు అన్నీ కూడా మీ ఇష్టం అనమాట, ఏమైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు 5 తీసుకుంటే 550 అనమాట. సో మీకు ఇంకా మనీ అనేది కొంచెం తగ్గుతుంది 5 పీసెస్ తీసుకుంటే. అన్నీ కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంటాయి. సో స్టార్టింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ బుట్ట. సో పైన ఇక్కడ ఒక పింక్ స్టోన్ వచ్చి, ఇక్కడ వచ్చేసి మనకి పింక్ అండ్ గ్రీన్ వస్తుంది అనమాట. ఫుల్ బుట్టకు వస్తుంది. కింద వచ్చేసి ఓన్లీ 2 చైన్స్ వస్తాయి. బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వస్తుంది. మీకు బుట్ట బ్యాక్ సైడ్ కూడా స్టోన్ అనేది ఉంటుంది. సైజ్ కూడా మీకు చాలా మంచి అంటే క్యూట్ సైజులో ఉంటుంది అనమాట. మరి బిగ్ సైజ్ కాదు, అలానే మరీ స్మాల్ సైజ్ కాదు, మీడియం సైజులో వస్తుంది. చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా హ్యాంగింగ్స్ టైప్లో వస్తుంది. పైన వచ్చేసి ఫ్లవర్ అండ్ కింద వచ్చేసి ఇలాగ 3 లైన్స్ క్రిస్టల్స్ వస్తాయి. ఇది కూడా మీకు మైక్రో గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంటుంది. క్వాలిటీ వైజ్గా కూడా మీకు చాలా బాగుంటుంది పీస్ అనేది. సో ఇలా వస్తుంది. సో ఏది కావాలంటే అదైతే బుక్ చేసేసుకోవచ్చు. అన్నీ కూడా ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి. మీకు చక్కగా సేమ్ గోల్డ్ టైప్లో కూడా ఉన్నాయి. అండ్ ఇది ముందంతా ఇలా వచ్చేసి కింద వచ్చేసి బుట్ట వస్తుంది అండ్ బ్యాక్ వచ్చేసి ప్లేన్ వస్తుంది. రింగ్ టైప్ అనమాట. సో జస్ట్ రింగ్ టైపు కావాలనుకున్న వాళ్ళు అది ప్రిఫర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా పైన వచ్చేసి గోల్డ్ ఇక్కడ పింక్ స్టోన్ అండ్ కింద వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ క్రిస్టల్ వస్తుంది. పైన చిన్న గ్రీన్ స్టోన్ వస్తుంది. సింపుల్గా క్లాసీగా ఉంటుంది. సేమ్ మనకి గోల్డ్ లాగే ఉంటుంది. అండ్ ఈ పీసెస్ కూడా రీస్టాక్ అయ్యాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కింద వచ్చేసి ఇట్లా 3 చైన్స్ వచ్చి లైక్ చాందబాలి టైప్లో వస్తుంది. సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. మీరు రివ్యూస్ కూడా చూడొచ్చండి. ఎక్సలెంట్ రివ్యూస్ ఉంటాయి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్కి. క్వాలిటీ వైజ్గా కూడా మీకు చాలా బాగుంటుంది. ఇది కూడా లైక్ చాందబాలి టైప్లోనే వస్తుంది. డిఫరెంట్ పీస్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బుట్ట. పైన పింక్ స్టోన్, కింద వచ్చేసి గ్రీన్ అండ్ రెడ్ కలర్ క్రిస్టల్స్ అండ్ మిడిల్ వచ్చేసి ఒక గ్రీన్ క్రిస్టల్ వస్తుంది. బుట్ట కూడా మంచి బిగ్ సైజ్లోనే ఉంటుంది మీకు. ఇవన్నీ కూడా మీకు స్క్రూ బ్యాకే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కిందంతా గ్రీన్ క్రిస్టల్ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఒక వైట్ పోల్ వస్తుంది. సేమ్ గోల్డ్ లాగే ఉంటుందండి లుకింగ్ అయితే. అండ్ ఇదొకటి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మనకి డైలీ యూజ్కి చాలా బాగుంటాయి అన్నమాట ఇయర్ రింగ్స్ అన్నీ కూడా. ఇది చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది. సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. గ్రీన్ పైన 4 గ్రీన్ స్టోన్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ గ్రీన్ వస్తుంది. చాలా క్లాసీగా ఉంటుంది. సింపుల్గా ఉంటుంది. ఈవెన్ కిడ్స్కి అయినా పెట్టచ్చు. కాకపోతే స్క్రూ బ్యాక్ కాబట్టి మీకు కిడ్స్కి సరిపోతుందో లేదనేది చూసుకొని తీసుకోండి. సో ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైను. ఇలా పైన 3 పింక్ స్టోన్స్ వచ్చి కింద కూడా పింక్ స్టోన్ డ్రాప్ లాగా వస్తుంది. మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. స్టోన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. నార్మల్ స్టోన్ కాదు. క్వాలిటీ కూడా చూడండి చాలా బాగుంటుంది. చాలా షైనింగ్ కూడా ఉంది పీస్. ఇది క్వాలిటీ వైజ్గా కూడా మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా మీకు పైన వచ్చేసి 3 కలర్ స్టోన్ వస్తుంది. పింక్ అండ్ గ్రీన్. సో 2 కలర్స్. ఇక్కడ పింక్ వస్తుంది అండ్ కింద కూడా మీకు చిన్న చిన్న గోల్డ్ మువ్వలు వస్తాయి. డిఫరెంట్ డిజైను. అండ్ ఇది కూడా పంజరం బుట్టలు అనమాట. సో చిన్న సైజు. దీంట్లో కొంచెం బిగ్ సైజులో కూడా ఉంది. కింద కూడా మనకి ఇట్లా గోల్డ్ మూవ్ వస్తుంది. సో నేను చూపించేటప్పుడే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. టైటిల్లోనే ఉంటుంది నెంబర్. సో ఇది పింక్ రూబీ. కింద కూడా ఒక గోల్డ్ మూవ్ వస్తుంది. పింక్ రూబీ అనేది ఇలా కొంచెం మనకి ఇలా వస్తుంది అనమాట. అప్పుడు వెడల్పుగా వస్తుంది. బట్ చాలా క్లాసీగా అండ్ ట్రెండీగా ఉంటుంది. సో ఇది లీఫ్ ప్యాటర్న్లో వస్తుంది. పైన ఇలాగా రౌండ్ షేప్ వచ్చి లీఫ్ లాగా వచ్చి కింద ఒక క్రిస్టల్ వస్తుంది. సింపుల్గా క్లాసీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్లో. మీకు విడిగా తీసుకుంటే రోజ్ గోల్డ్ కూడా చాలా కాస్ట్ ఉంటుందండి. సో ఇలా వస్తుంది. కింద బుట్టకు కూడా మొత్తం స్టోన్స్ ఉంటాయి. కింద కూడా ఒక స్టోన్ వస్తుంది హ్యాంగింగ్ లాగా. రింగ్ టైప్లో ఉంటుంది అనమాట. లుకింగ్ వచ్చేసి రింగ్ టైప్లో ఉంటుంది. అండ్ ఇది ఇలా వచ్చేసి కింద ఇదంతా కూడా గ్రీన్ క్రిస్టల్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి డబల్ స్టెప్ బుట్ట. ఇలా డబల్ స్టెప్ వస్తుంది. స్క్రూ బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి సో 3 స్టెప్స్ బుట్ట కూడా స్టాక్ అయిపోయింది. అండ్ ఇది ఒక డిజైను.
సో నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ చాలా పీసెస్ అయితే రీస్టాక్ అయ్యాయి అండి. నెంబర్ ఆఫ్ పీసెస్ రీస్టాక్ అయ్యాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి, చాలా ఉన్నాయి. సో లాస్ట్ టైం కూడా అందరికీ దొరకలేదు. సో ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ బ్లాక్ కలర్. సో 2 కలర్స్లో కూడా ఉన్నాయి. సో పీసెస్ కూడా చాలానే రీస్టాక్ అయ్యాయి. సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది పీస్ కూడా. అటు ఇటు లాగా పికాక్స్ లాగా వచ్చి ఇక్కడ బుట్ట వచ్చి కింద 2 చైన్స్ అండ్ పర్ల్స్ వస్తాయి. ఎక్సలెంట్గా ఉంటుంది, డిఫరెంట్ డిజైన్ అనమాట. సో 5 to 6 పీసెస్ మాత్రమే ఉన్నాయి. ఫాస్ట్గా అయితే బుక్ చేయండి. అండ్ ఇవి కూడా సో చాలా ఆర్డర్స్ ఉన్నాయి. చిన్న సైజు బుట్ట చాలా క్యూట్గా ఉంటుంది. కింద వచ్చేసి మువ్వ అండ్ ఇదంతా కూడా మనకి పింక్ స్టోన్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక పింక్ స్టోన్ అండ్ ఫ్రంట్ వైపే వస్తుంది మనకి స్టోన్ అనేది, బ్యాక్ సైడ్ ఏమి ఉండదు. సో పైన ఒకటి కింద ఒకటి పింక్ స్టోన్ వస్తుంది. సో ఇవి కూడా చాలా పీసెస్ రీస్టాక్ అయ్యాయి. నచ్చిన వాళ్ళైతే బుక్ చేసేసుకోండి. అండ్ క్యూట్ బుట్టాస్ చాలా క్యూట్గా ఉంటాయి. పింక్ అండ్ గ్రీన్ స్టోన్ వస్తుంది, కింద వచ్చేసి బుట్ట వస్తుంది. సో చిన్నగా చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట బుట్టలు వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి లైక్ మనకి ఇది పగడం అనమాట. చిన్న రౌండ్ షేప్ పగడం వచ్చేస్తుంది. సింపుల్గా చిన్నగా ఉంటుంది, కిడ్స్కి బాగుంటుంది. ఈవెన్ మనమేనా పెట్టుకోవచ్చు. ఇది కావాలంటే మనం ముగ్గు పుడకలాగా ఈవెన్ సెకండ్ టాప్లో కూడా మనం ట్రై చేయొచ్చు. సో ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ తోటి వస్తుంది. కంప్లీట్గా గోల్డ్లోనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మైక్రో గోల్డ్ ప్లేటెడ్లోనే ఉంటాయండి. క్వాలిటీ గురించి అయితే అసలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో ఇది కూడా సో ఆల్రెడీ చూపించా కదా, దీంట్లోనే ఇది కొంచెం బిగ్ సైజు, కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంటుంది. సో ఇది కావాలంటే ఇదైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా డిఫరెంట్ పీస్. పైన వచ్చేసి మనకి అన్కట్ స్టోన్స్ వస్తాయి అండ్ కింద వచ్చేసి స్మూత్ బుట్ట వస్తుంది. డిఫరెంట్గా ఉంటుంది. కింద చిన్న గోల్డ్ మూవ్ వస్తుంది. డిఫరెంట్ డిజైన్ ఇది కూడా. అండ్ ఇదైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ అనమాట. ఇది సింగిల్ పీస్ మాత్రమే రీస్టాక్ అయింది. సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. దీని రివ్యూస్ కూడా మీరు చూడొచ్చు కమ్యూనిటీలో, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి పంజరం బుట్ట, బిగ్ సైజ్. కింద కూడా గోల్డ్ మూవ్లు వస్తాయి, పైన వచ్చేసి పింక్ స్టోన్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి చూడొచ్చు స్టోన్స్ అనేవి వచ్చాయి. కిందంతా గోల్డ్ మూవ్లు వస్తాయి. సేమ్ గోల్డ్ రిప్లికా అనేది కూడా. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చి ఇక్కడంతా కూడా మళ్ళీ స్టోన్స్ వచ్చి కింద వచ్చేసి వైట్ పోల్ వస్తుంది. మీడియం సైజ్ ఉంటుందండి బుట్ట. సింపుల్గా క్లాసీగా ఉంటుంది. అండ్ పైన వచ్చి పింక్ అండ్ గ్రీన్ స్టోన్ బుట్ట అండ్ కింద వచ్చేసి ఒక చిన్న గోల్డ్ మూవ్ వస్తుంది. ఇదంతా కూడా స్ప్రింగ్ టైప్ వచ్చేసి కింద గోల్డ్ మూవ్లు వస్తాయి. చాలా క్లాసీగా ఉంటుంది. ఇది కూడా సైజ్ కూడా మనకి మంచి బిగ్ సైజ్లోనే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది బుట్ట. పైన వచ్చేసి పింక్ స్టోన్ వచ్చి కింద గోల్డ్ బుట్ట. ఇది కూడా డిజైన్ వస్తుంది చూడండి, సన్నగా క్లాసీగా డిజైన్ వచ్చి కింద చిన్న గోల్డ్ మూవ్ వస్తుంది అనమాట. అండ్ డబల్ స్టెప్ బుట్టాస్ కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఇది కూడా సేమ్ మనకి గోల్డ్ లాగే ఉంటుందండి. దీని రివ్యూ కూడా మీరు చూడొచ్చు. పైన ఒక పింక్ స్టోన్, ఇక్కడ ఒక పింక్ వస్తుంది. సో ఇదంతా కూడా సేమ్ గోల్డ్ డిజైన్ వచ్చి కింద చిన్న చిన్న మువ్వలు వస్తాయి. సో ఇవన్నీ కూడా టోటల్గా మీకు స్క్రూ బ్యాకే వస్తాయి. మీకు రోజ్ గోల్డ్ మాత్రమే స్క్రూ బ్యాక్ ఉండదు, మిగతావన్నీ స్క్రూ బ్యాకే ఉంటాయి. సో ఇలా వస్తుంది డిజైన్. కింద ఒక బుట్ట అండ్ మువ్వ, అటు ఇటు కూడా మువ్వలు వస్తాయి. సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. మనకు కొంచెం హ్యాంగింగ్ టైప్లో ఉంటుంది అన్నమాట డిజైన్ వచ్చేసి. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్ స్టోన్. గ్రీన్ స్టోన్లో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఓనెక్స్ బీడ్ వస్తుంది, బుట్ట వస్తుంది. మనం ఇది వద్దనుకుంటే తీసేయచ్చు. ఇది తీసేస్తే ఇలా ఉంటుంది అన్నమాట బుట్ట అనేది. సో అలాగే కింద కూడా గ్రీన్ వద్దు అనుకుంటే తీసేయచ్చు. సో ఇది కూడా లైక్ మనకి పికాక్ లాగా వస్తుంది. మొత్తం కూడా స్టోన్స్ వస్తాయి, పింక్ అండ్ గ్రీన్. కింద హ్యాంగింగ్ కూడా మనకి పింక్ కలర్ స్టోన్స్ వస్తాయి. అండ్ ఇది వచ్చేసి సింపుల్గా ఉంటుంది. పైన పింక్ గ్రీన్ స్టోన్ వచ్చి ఇక్కడ రౌండ్ బాల్ వచ్చి కింద చిన్న పింక్ క్రిస్టల్ వస్తుంది. సింపుల్ అండ్ క్యూటీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది పీస్ అయితే. అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఏనండి. సో ఇది కూడా పికాక్ లాగా వచ్చి కింద 3 గోల్డ్ మూవలు వస్తాయి. ఇటువంటి స్టోన్ ఏముండదు, సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది అనమాట. పికాక్ డిజైన్ డిఫరెంట్గా ఉంటుంది పికాక్ అనేది. అండ్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్లో రింగ్ టైప్లో వచ్చి బుట్ట వచ్చి కింద 2 చైన్స్ వస్తాయి. ఫ్రంట్ వరకు మనకి ఇలాగ సీజెడ్ స్టోన్ అనేది వస్తుంది.
ఇది వచ్చేసి కంప్లీట్గా రోజ్ గోల్డ్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పికాక్ డిజైన్లో పింక్ అండ్ గ్రీన్ వచ్చి కింద డ్రాప్ వచ్చి సీజెడ్ స్టోన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్ సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. ఇందాక దీంట్లో మీకు క్రిస్టల్తో చూపించాను సో ఇలాగా, బట్ ఇది వచ్చేసి మనకి కింద కూడా గోల్డ్ బాల్ వస్తుంది. 3 ఇట్లాగా లీఫ్ ప్యాటర్న్లో వచ్చి కింద ఒక గోల్డ్ బాల్ లాగా వస్తుంది అనమాట. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది, ఇలాగ వస్తుంది, సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. కింద ఒక సీజర్ స్టోన్ డ్రాప్ లాగా వస్తుంది, ఇక్కడ ఒక 3 స్టోన్స్ ఇలా పికాక్ లాగా వస్తుంది. సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది డిజైన్, మీకు విత్ సీజర్ స్టోన్ తోటి వస్తుంది. ఇది కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది. బుట్ట వచ్చేసి కింద మనకి ఇలాగా 5 చైన్స్ వస్తాయి. ఇది కూడా మనం వద్దు అనుకుంటే కట్ చేసి తీసేయచ్చండి, లింక్ అనేది ఇక్కడ తీసేయచ్చు, అప్పుడు చిన్న సైజ్ బుట్ట అయిపోతుంది. సో ఎలాగైనా వాడుకోవచ్చు మనము, లేదంటే అలాగైనా వాడుకోవచ్చు. ఇలా చైన్ టైప్ వచ్చి పైన ఫ్లవర్ వస్తుంది గ్రీన్ స్టోన్, అండ్ కింద వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్ వస్తుంది. ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ అనేది, రెగ్యులర్గా యూజ్ చేసేదానికంటే. అండ్ ఇదే మనకి చిన్న ఫ్లవర్ స్టడ్ టైప్లో వచ్చేసి పింక్ స్టోన్ వస్తుంది. సో స్క్రూ బ్యాకే వస్తుంది, సింపుల్గా ఉంటుంది. మనం దీనికి కావాలంటే మన బుట్ట లాంటివి కానీ ఏమైనా హ్యాంగింగ్స్ ఉన్న మన దగ్గర అలాంటివి కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డబుల్ స్టెప్ బుట్ట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు నేను కూడా ఇది యూజ్ చేస్తున్నాను. డబుల్ స్టెప్ వచ్చి కింద గోల్డ్ మూవ్ అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ స్టోన్ వస్తుంది. సో దానివల్ల లుకింగ్ కూడా మనకి చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. పింక్ స్టోన్ ఉండడం వల్ల లెంత్ కూడా మనకి చక్కగా పెద్దగానే వస్తుంది. అండ్ ఇది ఒక పీస్ పింక్ రూబీ వచ్చేసి చుట్టూరు సీజెడ్ స్టోన్స్ మల్టీ కలర్ వచ్చి కింద డ్రాప్ కూడా మనకు ఒక వైట్ స్టోన్ వస్తుంది. డిజైన్ కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అన్నీ కూడా దానికి డిఫరెంట్గానే ఉంటాయి అండి ఐటమ్స్ అన్నీ కూడా, ఇయర్ రింగ్స్. సో ఇది పైన వచ్చేసి పింక్ స్టోన్, గ్రీన్ స్టోన్ అండ్ కింద వచ్చేసి బుట్ట వస్తుంది. బుట్ట కూడా డిఫరెంట్గా ఉంటుంది, షేప్ అనేది చాలా ట్రెండింగ్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో ఇది ఆల్రెడీ టైప్ ఉన్నాయి. సో రేపు వచ్చేసి మండే అండి, గుర్తుంచుకోండి. మండే వచ్చేసి వీక్లీ గివ్ అవే ఉంటుంది రేపు మండే. సో ఈ వీక్ మొత్తం లాస్ట్ మండే నుంచి రేపటి వరకు అన్ని వీడియోస్ కానీ లైవ్స్ కానీ ఏదన్నా ఒక దాని నుంచి నేను కామెంట్ పిక్కర్ ద్వారా ఒకరిని సెలెక్ట్ చేస్తాను విన్నర్స్, వీక్లీ విన్నర్గా. సో అందుకని ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా సరే ఈ వీక్ మొత్తానికి కూడా ఒకసారి మీరు వెళ్ళేసి మీరు లైక్ చేసేసి లైక్ నెంబర్ని స్క్రీన్ షాట్ తీసుకొని అలాగే కామెంట్స్ పెట్టేసేయండి మీ లైక్ నెంబర్ని, ఓకేనా. సో ఇవి వచ్చేసి 3 గోల్డ్ బాల్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి మనకి డిటాచబుల్ అనమాట. మనం ఇట్లా తీసుకొని కావాలంటే ఓన్లీ ఇది ఒక్కటన్నా పెట్టుకోవచ్చు, దీనికి ఇంకేదన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు మనము. సో మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటుంది, చాలా క్లాసీగా ఉంటాయి ఇయర్ రింగ్స్. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుంది, సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. కింద వచ్చేసి 3 చైన్స్ వచ్చి బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వస్తుంది, సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. ఇక్కడ కటింగ్ కూడా మీరు చూడొచ్చు, సేమ్ గోల్డ్ టైప్లోనే ఉంటుంది అనమాట. సైజ్ కూడా మనకి మీడియం సైజ్లోనే ఉంటుంది. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది. చుట్టూరు కూడా గోల్డ్ మూవలు వచ్చి కింద 2 లైన్స్ వచ్చి ఇక్కడ పింక్ స్టోన్ వస్తుంది. మీడియం సైజ్ ఉంటుంది. మనం ఈ చైన్ వద్దు అనుకుంటే తీసేయచ్చు, ఉంచుకున్నా కూడా మనకి లుకింగ్ అనేది బాగుంటుంది. సో ఇంట్రెస్ట్ లేకపోతే మనం కిందది తీసేయచ్చు అనమాట. రిమూవబుల్లే కాబట్టి మనం అది కట్ చేసి తీసేయచ్చు అక్కడ వరకు. అండ్ ఇది వచ్చేసి కింద మనకి బ్లాక్ బీడ్స్ వచ్చేసి మిడిల్లో బ్లాక్ స్టోన్ వస్తుంది. సో ఇలాంటివి మనకి బ్లాక్ బీడ్స్ మీదకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ డిజైన్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది. సో పైన వచ్చేసి ఇలా వస్తుంది పికాక్ తోటి, ఇది రూబీ అండ్ సీజర్ స్టోన్, కింద 2 ఇట్లా చైన్స్ లాగా హ్యాంగింగ్ లాగా వచ్చి పింక్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్ వస్తుంది. సేమ్ గోల్డ్ లాగే ఉంటుందండి, చాలా క్లాసీగా ఉంటుంది. ఈ డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఈ పీస్ డిఫరెంట్ పీస్ అనమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసేదానికంటే ఇది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లక్ష్మీదేవి అమ్మవారు, కింద వచ్చేసి జస్ట్ 2 గోల్డ్ మూవలు ఇలాగ వస్తాయి సింపుల్గా, బట్ చాలా క్యూట్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ డిజైన్ అనమాట. సేమ్ మనకి లక్ష్మీదేవి అమ్మవారు ఇలాగ ఉన్నట్టుగానే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి సింపుల్ పైన బుట్టకు వచ్చేసి మన పైన వచ్చేసి అన్కట్ స్టోన్స్ వచ్చి కింద బుట్ట వస్తుంది. ఈ బుట్ట కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇలా చూడొచ్చు మీరు, ఇలా కట్ లాగా వచ్చేసి కింద ఒక గోల్డ్ మూవ్ వస్తుంది. సైజ్ కూడా మీరు చూడొచ్చు, చిన్న సైజులో ఉంటుంది బుట్ట అనేది.
బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాగుంటుంది. ఇది డిఫరెంట్గా మనకి ఆరెంజ్ వైట్ గ్రీన్ స్టోన్స్ వస్తాయి. దీంట్లో ఆరెంజ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ స్టోన్స్ వస్తాయి. డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆరెంజ్ కలర్ అనేది రేర్, మనకి ఇలాంటి వాటిలో స్టోన్ రాదు. బట్ దీనికి వచ్చేసి ఆరెంజ్ వైట్ గ్రీన్ లైక్ ఫ్లాగ్ కలర్ టైప్ అనమాట. సో చాలా బాగుంటుంది. డిఫరెంట్ పీస్, మనకి రెగ్యులర్గా అలాంటివి దొరకవు. నెక్స్ట్ ఇది కూడా అంతే, సేమ్ గోల్డ్ లాగే ఉంటుంది. పైన వచ్చేసి పింక్ స్టోన్ అండ్ ఇక్కడ గ్రీన్ స్టోన్, కిందంతా ఇట్లా చైన్స్ వస్తాయి. సేమ్ మనకి గోల్డ్ లాగే ఉంటుంది ఇది కూడా. అండ్ రింగ్స్ టైప్లో ఇది ఒక పీసు. దీనికి వచ్చేసి ఫ్రంట్ ఏమో మనకి లైక్ ఇట్లా అన్కట్ స్టోన్స్ టైప్లో వస్తుంది. వైట్ అండ్ పింక్ కలర్ స్టోన్ వచ్చి కింద కూడా డ్రాప్లో ఒక వైట్ స్టోన్ వస్తుంది. సో ఇలాగా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. సైజు కూడా చిన్నగానే వస్తుంది. సో ఇలా చూడొచ్చు, క్యూట్గా ఉంటుంది. కిడ్స్కైనా పెట్టచ్చు, మనమైనా పెట్టుకోవచ్చు. బట్ బ్యూటిఫుల్ లుకింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లైక్ స్ప్రింగ్ టైప్లో, కింద కూడా మనకి ఇట్లా గోల్డ్ మువ్వలు గ్రీన్ స్టోన్ వస్తుంది. సో చాలా క్యూట్గా ఉంటుంది. డిఫరెంట్ పీస్. అండ్ దిస్ వన్ కూడా కింద వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ మువ్వలు పింక్ అండ్ గ్రీన్ స్టోన్ అండ్ స్క్రూ బ్యాక్ ఉంటుంది. ఇది సింగిల్ పీసే ఉంది. ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి. అండ్ ఇది కూడా మనకి కిడ్స్కి అయితే చాలా బాగుంటుంది. డిఫరెంట్గా మనకి పైన ఇలా వచ్చేసి కింద చిన్న బుట్ట అండ్ చిన్న గోల్డ్ మువ్వ. సో డిఫరెంట్ పీస్ అనమాట. కిడ్స్కి చాలా బాగుంటుంది సింపుల్గా పెట్టడానికి. అండ్ దీంట్లో వచ్చేసి ఒకటి సీజెడ్ యాడ్ చేస్తున్నాను, బ్లాక్ స్టోన్ బుట్ట. ఇది వచ్చేసి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ కాదు, సీజెడ్ది బ్లాక్ స్టోన్ వస్తుంది. సింపుల్గా ఉంటుంది బుట్ట అనేది. సో అది వచ్చేసి ఓన్లీ సింగిల్ పీస్ అండి, ఒక పీసే ఉందని దీంట్లో యాడ్ చేశాను. మీరు విడిగా తీసుకోవాలంటే అది 250 రూపీస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ టైప్లోనే పైన పింక్ గ్రీన్ స్టోన్ వచ్చి బుట్ట అండ్ కింద వచ్చేసి చిన్న గోల్డ్ మువ్వ వస్తుంది. సింపుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ టైప్ వచ్చేసి కింద ఒక వైట్ పోల్ వస్తుంది. సో దీంట్లోనే సేమ్ గ్రీన్ కలర్ కూడా ఉంది. అండ్ ఇది పంజరంలో స్మాల్ సైజ్ బుట్ట, కింద వచ్చేసి ఇలా గోల్డ్ మువ్వలు కూడా వస్తాయి. సో దీంట్లో సైజెస్ ఉన్నాయండి, మీడియము అలాగా. అండ్ ఇలాగ మనకి ఇట్లా డక్ టైప్లో వస్తుంది వైట్ స్టోన్లో. అండ్ ఇది ఒకటి కోన్ షేప్ వచ్చి వైట్ పర్ల్ వస్తుంది, కింద గోల్డ్ మువ్వలు, పైన వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ కలర్ స్టోను. ఇది కూడా మనకి డిటాచబుల్, కావాలంటే ఓన్లీ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు. మనం అలాగా సెకండ్ టాప్లో కూడా యూజ్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది, దాని ద్వారా గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. అలాగే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్. అలాగే మీ సపోర్ట్ కూడా ఎల్లప్పుడూ నాపై ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.